ఈ లావణ్య గారు మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద తనను రేప్ చేశాడంటూ పోలీస్ కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా వైరల్ అవుతుంది సార్. దాని గురించి పెట్టుకొని చెప్పండి. దిక్కుమాల ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా బోకనా కొడుకు చెప్పింది ఎఫ్ఐఆర్ పెట్టుకోమని చెప్పి ఆడో పనికి మాలదు ఆడు సత్యారిచ్చింది వాడు చెప్పిన మాట మీద మళ్ళీ గంటల తరబడి డిబేట్లు మన ఎక్స్ప్లెనేషన్లని ఆ ఎఫ్ఐఆర్ ఎవరు నమోదు చేయించాడో నమోదు చేయించుకుని తెర మీద తీసిరండి, చేయించడానికి ఎలిగేషన్ చేసిన తీసిరండి. ఆ అమ్మాయి ఒకటి మీద ఎఫ్ఐఆర్ పెట్టింది అనుకోండి, నువ్వు వాడుకుని వదిలేస్తానికి జస్టిఫికేషనా? ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టింది అనుకుందాం, అమ్మాయి మీద డ్రగ్ కేసు ఉంది అనుకుందాం, నువ్వు వాడుకుని వదిలేస్తాను జస్టిఫికేషనా? మరి ఆ సమాధానం చెప్పకుండా ఎఫ్ఐఆర్ ఉంది ఆడితో మాడింది, ఏం మాడిందో తీసుకురారా. నీదే అమ్మాయితో ఇద్దరితో ఐక్లోడ్ ఒకే దాంట్లో సింకే ఉంటుంది కదా, ఇద్దరు ఐప్యాడ్లో ఉన్నటువంటి ఒకే అకౌంట్ కదా, లేకపోతే నీ ఫోటోలు ఈ పిల్ల దగ్గరికి ఎలాగొస్తాయి, నీ చాటింగ్లు ఈ పిల్ల దగ్గరికి ఎలాగొస్తాయి, నువ్వు స్విగ్గీ ఆర్డర్ మాలవి మలవత్రి ఇంటికి పెట్టి నీ పిల్ల దగ్గరికి ఎలాగొస్తాయి, అలాగే నీ దగ్గర ఉన్నట్టు చూపించు. ఒకే ఒకసారి ప్రెస్ మీట్ మందికి గుడ్డోళ్ళలో కలదొట్టుకు వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చింది మలహోత్రా, నో ఫాల్స్ అని వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళిద్దరు రావట్లేదు కదా, రమ్మానండి. ప్లస్ మమ్మల్ని అడుగుతున్నారు, సంతోషం, మీరు మాకు విలువైన సమయాన్ని ఇస్తున్నారు, ఆయన కూడా తీసిరండి సార్. అదే ఇప్పుడు లావణ్యకి ఏం జరిగితే న్యాయం జరిగినట్టు అని మీరు అనుకుంటున్నారు? అసలు లావణ్య ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్? డిపెండ్స్ కదండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నాన్న రోడ్డు మీద జోడించి కొట్టేయాలంటాను నేను, కానీ సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు అది సొల్యూషన్ కాదు కాబట్టి ఆ పిల్లల్ని కాపురానికి ఏలుకోవాలనుకుంటాం. సాధ్యాలు మనకు తెలుసు. పోనీ ఆ పిల్లకి న్యాయం చేయాలి అంటే ఏంటి న్యాయం? ఇల్లు ఇస్తే స్థలం ఇస్తే డబ్బులు ఇస్తేనా అంటే అది నలగగా ఇరువురు కొట్లాట్లో అలిసిపోగా ఏది కాంప్రమైజ్ అని వాళ్ళు అనుకుంటారో అది మనం చెప్పలేం. లాయర్ కింద ఇది కాంప్రమైజ్ నువ్వు చేసుకో అని నేను నిర్దేశించలేను. ఆ పిల్ల సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నా దగ్గర వారం రోజుల తర్వాత వచ్చి అన్నయ్య నేను ఆ ఇల్లు తీసుకుని నేను బతుకుదాం అనుకున్నాను అన్నయ్య అందనుకో, అమ్మ అలా చేయకుండా నేను నా ఆపే నాకు శక్తి నాకు ఉంటుందా? అనే నాకు అసలు డబ్బు వద్దనే ఇల్లు వద్దనే ఆడ పాపను ఆడేపోతారనే కేసులు తిరిగి ఓపిక లేదనుకో, నేను నిర్దేశించే శక్తి నాకు ఉంటుందంటారా? ఆ అమ్మాయికి ఓపిక ఉన్నంత వైపు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నంతసేపు నిలబడగలిగేటువంటి శక్తి నాకుంది. వాళ్ళిరువురు ఇప్పటికైనా సరే ప్రైవేట్గా మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారంటే అందరికంటే సంతోషించే వ్యక్తి.